కులం పేరిట సర్క్యులర్ జారీ చేశారని ఆరోపిస్తూ విద్యార్థి సంఘం నాయకులు మంగళవారం నిజాం కాలేజీ ప్రిన్సిపల్ ఛాంబర్లో ఆందోళనకు దిగారు. కులం పేరుతో సర్క్యులర్ను ఎలా ఇస్తారని మండిపడ్డారు. సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. ఎట్టకేలకు సర్క్యులర్ను వెనక్కి తీసుకోవడంతో విద్యార్థులంతా శాంతించారు. మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతమైతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు విద్యార్థులు. విద్యార్థులందరం ప్రిన్సిపల్ ఆఫీస్ లో ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఏ కాలేజ్ వాళ్లకు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ లో కూడా ఇలాంటి సర్క్యులర్ ఇవ్వలేదు. ఒక క్యాస్ట్ మెన్షన్ చేస్తూ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఫీజు కట్టాలని చెప్పి ఒక సర్క్యులర్ ను మెన్షన్ చేసి వాళ్ళ మెమోలు ఆపి ఈ రోజు కుల వివక్ష చూపిస్తున్న ప్రిన్సిపాల్ పైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇక్కడ ప్రిన్సిపాల్ విద్యార్థి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు. ప్రతి విషయంలో కూడా విద్యార్థులను ఇబ్బంది పెట్టి రెస్పాండ్ కాకుండా ఉన్నాడు. కాబట్టి తక్షణమే ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా స్పందించి ఈయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే విద్యార్థుల ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ దగ్గర కూడా కులం పేరు పర్టికులర్ గా రాసుకొని కుల వ్యవస్థ చూపిస్తున్నారు. ఇదేనా అక్కడికి పోయి ఎవరైనా అడిగితే మీరు కట్టాలమ్మా, మీరు కట్టాలి, జీవోలు అంటున్నారు, జీవోలు ఆర్టికల్ చూపించండి అంటే జీవోలు లేదు, మీరు ఖచ్చితంగా కట్టాలని ఇట్లా ఎస్సీ పేరు మెన్షన్ చేసుకుని కుల వ్యవస్థ చూపిస్తున్నారు. ఇలాంటి వ్యవస్థ చూపిస్తున్న ప్రిన్సిపల్ ని సపోర్ట్ చేసిన ప్రిన్సిపల్ ని చూపిస్తున్న అధికారుల్ని అందరూ సార్, మీరు ఎందుకు సర్క్యులర్ ఇచ్చారు క్యాస్ట్ పేరు మీద మాకు చెప్పండి. జీవో ప్రకారం ఉస్మానియా యూనివర్సిటీ ఇవ్వలేదు, వేరే ఏ కాలేజ్ ఇవ్వలేదు, తెలంగాణ స్టేట్ లో ఏ యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వలేదు. మీరు ఎందుకు వాళ్ళ కోర్స్ అయిపోయిన తర్వాత తీసుకో, నీకు స్కాలర్షిప్ నీ అకౌంట్ లో వస్తే కానీ నాకు ఏమని తీసుకో. కానీ ఇప్పుడే ఎట్లా ఎట్టించిన చేత కాదంటే రిజైన్ చేసి కాదు, మీరు అన్ఫిట్ ప్రిన్సిపల్ పోస్ట్ మీరు అన్ఫిట్, మీతో కాదు, మీరు రిజైన్ చేసి ఎప్పుడు స్టూడెంట్ ఇబ్బంది పెట్టని పైసాచిక ఆనందం ముందుకంటే ఉన్నారు. 300 మందికి హాల్ టికెట్ ఎందుకు ఆపిస్తారు మీరు స్టూడెంట్స్ కి? దానివల్ల మీకు ఏం లాభం సార్? దానివల్ల ఏం ఎగ్జామ్ ఫీజులు కట్టించుకొని హాల్ టికెట్ ఎట్లా ఆపుతున్నారు? హాల్ టికెట్ ఎందుకు ఆపుతున్నారు? దాని మీ ప్రిన్సిపల్ ఆఫీసర్ పెట్టుకొని ఏం చేసుకుంటారు? హాల్ టికెట్ 300 మంది ఎగ్జామ్ మీరు ఏం సాధిస్తారు అంటున్నారు దానివల్ల? మేడం నేను వీఆర్ విత్డ్రాయింగ్ మేడం సర్క్యులర్ విత్డ్రా చేసుకున్నట్టు రాయండి. ఇంకోసారి సర్క్యులర్ ఉంది అని ఎవరైనా అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ లో ఎక్కడైనా స్కాలర్షిప్ సెక్షన్ లో అయినా మేము ఇచ్చే కాడని చెప్తే మాత్రం బాగుండదు సార్, సీరియస్ గా ఉంటుంది. మేము చిన్నపిల్లలు కాదు ఇక్కడ. సారీ చెప్పు, ఎట్లా ఇస్తావు నువ్వు సర్కిల్? సారీ చెప్పు ఎస్సీలకి చెప్పు. నువ్వు మమ్మల్ని ఎట్లా కించపరుస్తావు? ఎట్లా ఆపుతావు? నువ్వు సారీ చెప్పాల్సిందే, సారీ చెప్పాల్సిందే. ఎట్లా కించపరుస్తావు? ఎట్లా డిస్క్రిమినేషన్? సారీ చెప్పు, సారీ చెప్పు. మేడం మీరు మీరు ఒక దెబ్బతింటే ఐఎమ్ విత్డ్రాయింగ్ ద సర్క్యులర్. ఐఎమ్ సారీ.